హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మిల్ మేకర్ పకోడీ. ఆయిల్ తక్కువగా టేస్ట్ ఎక్కువగా ఉండే మిల్ మేకర్ పకోడీ చేసుకుందామా? ఫస్ట్ హాట్ వాటర్ తీసుకొని మనకు కావాల్సిన మిల్ మేకర్స్ దాంట్లో వేసుకుందాం. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే హాట్ వాటర్ వల్ల మిల్ మేకర్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అవుతాయి. 10 మినిట్స్ అయిన తర్వాత మిల్ మేకర్స్ అనేవి వేరే బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్ దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బిర్యానీ మసాలా, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్, పచ్చిమిర్చి, ఒక ఎగ్, కొంచెం కరివేపాకు. సో దీంట్లో ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం కారం కూడా వేసుకొని దీంట్లో మనకు తగినంత సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ దీంట్లోకి బిర్యానీ మసాలా కూడా వేసుకొని అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెడదాం. నెక్స్ట్ దీంట్లోకి ఒక ఎగ్ని కూడా బ్రేక్ చేసుకొని వేసుకుందాం. ఎగ్ని కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ పక్కన పట్టుకుంటే మన మిల్ మేకర్స్ అనేవి ఫ్రై చేసినప్పుడు కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చి టేస్టీగా బాగుంటాయి. సో ఈ మిశ్రమాన్ని ఇంకొక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఉన్న మసాలా అంతా మిల్ మేకర్స్కి పడుతుంది. సో నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకుందాం. దీన్ని బాగా ఒకసారి కలుపుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మిల్ మేకర్స్ అనేవి తక్కువ ఆయిల్తోనే బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. సో దీన్ని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుందాం. ఇలా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన మిల్ మేకర్ పకోడీ రెడీ. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ వంశీ సుజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ నేను మీకోసం చేసి పెడతాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.